అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇది భాద్రపద మాసం, భాద్రపద శుద్ధ చవితి, 7వ తారీఖు వినాయక చతుర్థి. ఈ వినాయక చవితి వినాయకుడు ముక్కోటి దేవతల యొక్క శక్తితో ఉద్భవించిన వాడు గణపతి. అటువంటి గణపతి పూజ అందరూ చేస్తున్నారు. గణపతి పూజ ఎట్లా చేయాలి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. అయితే మా ఇష్టం వచ్చిన మేము చేసుకుంటామంటే వద్దంటారా అని అడగచ్చు. అది మీరు విధానంగా చేస్తే అన్నీ మీకు విధానంగా భగవంతుడు అన్నీ ఇస్తాడనే ఉద్దేశంతో చెప్పటం, కానీ ఇది శాసించడం మాత్రం కాదు. 33 కోట్ల మంది దేవతలతో ఉద్భవించినవాడు గణపతి. దేవగణాలకి అధిపతి గణపతి. దేవతలు కాదు, సప్తలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా గణపతిని పూజిస్తారు. భూలోకంలో కుల మత భేదం లేకుండా కూడా చాలామంది గణపతిని పూజిస్తున్నారు, దీపావళి పండుగ చేస్తున్నారు. అయితే ఈ గణపతి పూజ ఎట్లా చేయాలి అనేది పూర్వం జరిగేది, అది మారిపోయింది. ఇప్పుడు గణపతి పూజ ఏం చేస్తున్నారు? ఒక ఆయన 5 అడుగుల విగ్రహం పెడితే ఇంకొక ఆయన 7 అడుగుల విగ్రహం, ఇంకొక ఆయన 10 అడుగుల విగ్రహం, ఇంకొక ఆయన 20 అడుగుల విగ్రహం, ఇంకొక ఆయన 25 అడుగుల విగ్రహం. కొబ్బరి పీచు, పేడ ఇవన్నీ వేసి ఒక బొమ్మ చేసి దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలిపి, మరి ఇవన్నీ కెమికల్స్, తర్వాత ఎనామిల్ పెయింట్ వేసి ఒక విగ్రహం చేస్తున్నారు. ఆ విగ్రహం తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే వాటర్ కాలుష్యం అయిపోతుంది. అసలు గణపతి ఎందుకు, గణపతి నీళ్ళల్లో కలపటం ఎందుకు అనేది మనకు కావాలి. ఈశ్వర పుత్రుడు గణపతి. మరి ఈశ్వరుడు తల్లి గంగ. ఆయన గంగ నెత్తి మీద పెట్టుకున్నాడు. గంగ గర్భవాసాల నుంచి ఈశ్వరుడు పుట్టాడు. కాబట్టి మనం పూజ చేసి నీళ్ళల్లో కలపడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన తల్లి దగ్గరికి ఆయన పంపిస్తున్నాం. కాబట్టి గణపతి విగ్రహం చేయాలి అంటే మట్టి తీసుకొచ్చి మట్టితో గణపతిని చేయాలి. పూజా స్టోర్లలో మట్టి దొరుకుతుంది. ఆ మట్టితో ఎంత విగ్రహం చేసినా సరే, ఒకప్పుడు బొడ్డుకి బంగారం పెట్టి పూజ చేసేవాళ్ళు. మేము కూడా బొడ్డుకి బంగారం పెట్టి మట్టితో విగ్రహం చేసి పూజ చేశాం. మట్టితో విగ్రహం చేసి పూజ చేయాలి. అయితే 33 కోట్ల మంది దేవతల శక్తి కలిగిన వాడు ఎట్లా ఉంటాడు అంటే, 1000 కిలోల బరువు ఎత్తేవాడు తినే ఆహారం వేరు, మరి 10,000 కిలోల బరువు ఎత్తేవాళ్ళ ఆహారం వేరు, మామూలుగా పనిచేసే వాళ్ళ ఆహారం వేరు. అంటే ఎవరి తగిన ఆహారం వాళ్ళు తింటారు. అందువల్ల గణపతి భోజన ప్రియుడు. గణపతి భోజన ప్రియుడు అనేది ఎట్లా తెలిసిందంటే, ద్రాక్షాయని టైంలో గణపతి పుట్టాడు. తర్వాత దక్షయజ్ఞం జరిగినప్పుడు దక్షుడు పార్వతిని పిలవకుండా, ద్రాక్షాయని పిలవకుండా యాగం చేసినందువల్ల ఆమె అవమానపడి యజ్ఞగుండంలో పడి మరణించింది. తర్వాత పర్వతరాజుకు పుట్టిన పార్వతికి గణపతి పుట్టాడు. ఈ గణపతి పుట్టేటప్పటికీ ఎంతోమంది రాక్షసులు ఎన్నో బాధలు పెట్టారు. శక్తి గల వాళ్ళలో కూడా రాక్షసత్వం బయలుదేరి దేవతలని, మానవుల్ని, గంధర్వుల్ని, కిన్నరుల్ని, కింపురుషుల్ని అందరినీ కూడా హింస పెట్టారు. వీళ్ళ హింస నుంచి తప్పించుకోవడం కోసమని గజాసురుడనేటువంటి రాక్షసుడి కడుపులో గడప ఈశ్వరుడు ఉంటే ఆయన తీసుకొచ్చి, తర్వాత మా పార్వతీ అమ్మవారు మట్టితో నలుగు పిండితో బొమ్మ చేస్తే ప్రాణం పోసి 33 కోట్ల మంది దేవతలు ఈశ్వరుడుగా ప్రాణం పోస్తే గణపతి ఉద్భవించాడు. చాలా సింపుల్గా చెబుతున్న కథ పెరుగుతుందని. అటువంటి గణపతికి దేవగణాలందరికీ అధిపతిని చేశారు. అటువంటి గణపతి పూజ చేస్తూ ఉండగా మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయాలంటే కూడా గణపతి పూజ చేయాల్సిందే. పర్వతరాజు సప్తలోకాల్లో ప్రజల్ని కూడా అందరినీ కూడా భోజనాలు ఇప్పించాడు. ఎవరైనా సరే వివాహం చేస్తే ఎంతో మంచి భోజనం పెట్టాలి, భోజనంతో అందరూ తృప్తి పడాలని కోరుకునేది సహజం. అట్లాగే పర్వతరాజు కూడా అదే కోరుకొని
విపరీతమైన గొప్ప వంట చేయించాడు. ఇట్లాంటి భోజనం మన జీవితంలో చేయలేదు అని అందరూ అనుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే గణపతి గ్రహించి ఇతని అహంకారం పోగొట్టాలని పెళ్లివారితో పాటు పసిపిల్లవాడు గణపతి వచ్చాడు. నాకు ఆకలివుతోంది, అన్నం పెట్టమన్నాడు. అప్పుడు ఎవరూ పెట్టలేదు. మరి పర్వతరాజు దగ్గరికి పోతే ఎవరా ఇంతమందికి వంట చేస్తే పసిపిల్లాడికి అన్నం పెట్టరా అని అరిస్తే అన్నం పెడితే ఏం చేశాడు? 33 కోట్ల మంది దేవతలకి వండిన అన్నం మొత్తం ఒక ముద్దలో తినేశాడు. ఇంకా ఆకలివుతుంది, అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టలేదు అడిగితే ఏందిరా అన్నం సరిగా పెట్టకపోవడం ఏందిరా పిల్లాడి కంటే మొత్తం తినేశాడు అయ్యా అన్నారు. మళ్ళీ వండినా తినేశాడు, మళ్ళీ వండినా తినేశాడు. అంటే భగవంతుడికి మనం పెట్టగలిగిన వాళ్ళం కాదు. భగవంతుడు మనకిస్తే మనం తింటున్నాం. కానీ దేవుడి నివేదన అనేది దానికి అర్థం ఏంటంటే నీలో ఉండే ఆవేదన భగవంతుడికి నివేదన చేయాలి. అట్లాగే స్వామి నువ్వు నాకు ఇచ్చావు, ఇదిగో నీకు చూపిస్తున్నా, నీ దయవల్లనే తింటున్నానని దండం పెట్టి తింటాం తప్పితే మనం దేవుడికి పెట్టగలవాడం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఏ శుభకార్యమైనా కూడా అన్నదానం చేస్తూ ఉన్నాము. దాని యొక్క ప్రభావం ఎట్లాంటిదంటే అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్నా దైవమేది, సత్యశీలత కన్నా జగతి తపం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడ లాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, అంగనామణి కన్నా అభినవమణి ఏది, రుణము కంటేను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటేను నరకమేది, సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ అని ప్రతిదానికి కూడా అన్నదానం చేస్తున్నాం. అన్నం పెట్టడానికి కారణమే అన్నదానం అనొద్దు, అన్న ప్రసాదం అనాలి. అందరూ అన్నదానం అంటున్నారు. అన్నం దానం చేసేది కాదు, అన్నపూర్ణ ఆమె మనకిస్తేనే మనం పెట్టగలుగుతాం. అన్నప్రసాదము అనాలి. అన్నప్రసాదం అందరికీ పెడుతూ ఉన్నాం, ప్రతి శుభకార్యాలకు పెడుతున్నాం. సంవత్సరంలో మొదటి పండగ గణపతి చవితి, వినాయక చవితి రోజున అందరికీ భోజనం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి. అంతేకాని విగ్రహాలు పెద్దవి చేయటం కాదు. ఎంత విగ్రహమైనా సరే 3 అంగుళాల విగ్రహానికి 3,000 కిలోల ప్రసాదం నివేదన పెట్టి పెట్టండి, తప్పు లేదు. లడ్డు 100 కిలోల లడ్డు పెట్టండి, తప్పు లేదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు మరి ఇటువంటి వాటితో పెద్ద విగ్రహాలు చేయటం కాదు కావాల్సింది. వినాయకుడికి పూజ భక్తితో పూజ చేయాలి, శ్రద్ధతో శ్రాద్ధం పెట్టాలి. తల్లిదండ్రుల తద్దినం పెట్టాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి, పూజ భక్తితో చేయాలి. గణపతికి భక్తితో పూజ చేసి ప్రసాదం నివేదన పెట్టి అందరికీ పెట్టండి. అంతేగాని ఈ విగ్రహాల ఖర్చు, తర్వాత మేళం, ఎగరటం, చిందు వేయటం, మరి ఏవేవో మరి పానీయాలు సేవించడం, ఇట్లా చేయటం మన హిందూ సాంప్రదాయం కాదు. మరి మతం అనాది మతం, వేద విహితమైనటువంటి పూజ. అందులో మొట్టమొదటి పూజ పూజ్యో వినాయక అని ప్రథమ పూజ్యుడు వినాయకుడికి. ఆ వినాయకుడికి మనం చక్కగా పూజ చేయాలి. ఏదో మత్తు పానీయాలు సేవించి దారిలో కొట్టుకొని తలకాయల వల్ల కొట్టుకొని కొంతమంది పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నదిలో. కాబట్టి అట్లాంటి పనులు చేయకుండా మనం భక్తి ప్రధానంగా పార్టీలకు సంబంధం లేకుండా దైవ భక్తితో మట్టితో వినాయకుడిని చేసి మట్టి వినాయకుడికి బంగారం బొడ్డున పెట్టి పూజ చేసి మరి మురుగు నీళ్ళల్లో డ్రైనేజీ నీళ్ళల్లో ఆ వినాయకుడిని కలపద్దు. శుద్ధ గంగ, తాగడానికి పనికొచ్చే గంగ, నది కానీ నదికి సంబంధించిన కాలువల్లో కానీ ఆ విగ్రహాన్ని కలపండి. ఈ కలిపేది ఎట్లా చేయాలి? విగ్రహాలు పెట్టి ఊరేగింపు కంటే ఊరేగింపు లేకుండా తీసుకెళ్ళి కలిపిన నదిలో కలపండి. మరి అది ఎంతో పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పూజ చేయాలి. అందరం బాగుండాలి. ఈ క్రోధినామ సంవత్సరం క్రోధంతో పెరుగుతోంది. క్రోధం లేకుండా సద్బుద్ధి కలిగి అందరూ సుఖ సంపదలతో, ఆరోగ్య సౌభాగ్యాలతో, అందరూ కూడా విద్య వినయ సంపదలతో అందరూ కూడా సుఖంగా ఉండాలి అని అందరికీ, దైవానికి కాక మీకు కూడా నేను చెప్పేది ఏదైనా ఉంటే, తప్పేదైనా ఉంటే మీరు తప్పుగా భావించొద్దని ఆ గణపతికి, నాకంటే పెద్దవాళ్ళకి అందరికీ కూడా భక్తి పూర్వక వినయామృత నమస్కారం చేస్తూ
ఈ గణపతి పూజ విషయం చెప్పాను. దీన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి చెప్పింది కొంతమందైనా శిరసావహిస్తే చాలా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రార్థిస్తూ స్వస్తి.